బలహీనతలాగా, కృంగిపోయే వ్యక్తిలాగా, బలహీన పడే వ్యక్తిలాగా, ఊరికి చిన్నదానికి పెద్దానికి నీరసపడిపోయి వాళ్ళు అట్టన్నారు వీళ్ళు ఇట్టన్నారు. రైలు ఇంజన్ డాష్ ఇచ్చిందంటే ఇంకేముండదు ఆడ. ఎంత సైతానుగాడికి తలకాయ నొప్పి పుట్టాలా, ఎంత వేధించి కృంగదిద్దామన్నా ఈ మనిషి కృంగిపోవట్లేదురా. మనం కృంగగొట్టే కొద్దీ రాటు తేలుతుంది, మనం కృంగదీసే కొద్దీ ఇంకా గట్టిపడిపోతుంది అని వాడు అనుకోవాలి. అలాంటి ఆ మెట్టుకు నిన్ను తీసుకురావాలి దేవుడు. అందుకే నీవు రాటు తేలున్నట్లు కొన్ని పరిస్థితులు నీకు అనుమతిస్తాడు ఆయన. కృంగుబాటు అంటే ఒప్పుకోడు ఆయన. కృంగిపోలేదను ఇప్పటికి కూడా కృంగుబాటులో లేవా? నిజం చెప్పు, ఒప్పుకుందాం. నిజంగానే నేను కృంగిపోయాను. దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు.